అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ గుడికి వెళ్ళారా, మంచిగా పూజ చేసుకుని ఉంటారు. చక్కగా అంతా దేవుడికి నైవేద్యాలు హడావిడి అంతా ఉంటుంది. అందుకే పొద్దునుంచి మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. కానీ మేము కూడా ఈరోజు డిస్టర్బెన్స్ మూడ్లోనే ఉంటాం. తొలి ఏకాదశి రోజు మా అత్తగారు చనిపోయిన రోజు. ఎందుకని అంటే ముక్కోటి ఏకాదశికి మా మామగారు చనిపోయారు, తొలి ఏకాదశికి మా అత్తగారు చనిపోయారు. ఈ రెండు వచ్చినప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తుంటుంది ఇంట్లో. అంత లో మూడ్లో ఉంటాం. ఒక చేదు జ్ఞాపకం అది. ఇవాళ ఆవిడ గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. నా పెళ్ళప్పుడు కాళ్ళకి దండం పెట్టమంటారు కదా, అత్తగారి కాళ్ళకి పెళ్ళైన తర్వాత నేను కాళ్ళకి దండం పెడుతుంటే మా వారు మాత్రం మా అత్తగారు మోకాళ్ళ దగ్గర నుంచి పాదం కింద దాకా ఇలా అని కాళ్ళకి దండం పెడుతుంటే అక్కడున్న మా బంధువులందరూ అన్నారు, అత్తగారు కొడుకుని చాలా కంట్రోల్లో పెట్టింది, నీ పరిస్థితి తేడా, ఆవిడేదో తేడా మనిషిలా కనిపిస్తుంది, కొంచెం సినిమాల్లో విలన్ అత్తగారిలాగా ఉంది, నువ్వు ఎలా గెటాన్ అవుతావు ఏమో అని నాకు చాలామంది చెప్పడం జరిగింది. మామూలుగా అయితే మనం పాదాలకి దండం పెట్టుకుంటాం, అంతవరకు అయిపోతుంది. కానీ మా ఇంట్లో అలా కాదు. ఆవిడకి ఇలా అని కాళ్ళకి దండం, కాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పడి ఆ పాదాలకి ఈ కన్ను తగిలేటట్టు దండం పెట్టేవాళ్ళు. మేము అందరం ఆ మాట చెప్పిన తర్వాత నేను ఇంకా ఆ రోజు పెళ్ళి ఎంజాయ్ చేసిన దానికంటే అబ్జర్వ్ చేయడం ఎక్కువైంది ఆ 20 ఏళ్ల వయసులో. ఎందుకంటే అదేమో ఆ రోజుల్లో పగలు ప్రతీకారాలు అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే మా నాయనమ్మ గారు చాలా గ్రేటు. మా నాన్నగారు మా నాయనమ్మ గారిని విడదీయటం ఎవరి వల్ల కాదు. చక్కగా అన్యోన్యంగా కోడల్ని చూసుకునేది, కొడుకుల్ని చూసుకునేది చాలా గ్రేట్ అనమాట మా ఇంట్లో. అందుకని కోడల్ని వేరు చేయటం, కొడుకులను ఆ తల్లిని వేరు చేయటాలు ఇలాంటివి మా వంశంలో మా అమ్మగారి దగ్గర లేవు, మాకు రాలేదు. ఎందుకంటే ఆ తల్లి దగ్గర నుంచి కొడుకుని వేరు చేసి వేరు కాపురం తీసుకెళ్ళటాలు, మనం చెప్పింది వినాలని చెప్పాలి, ఇలాంటివి లేవు. పెళ్ళి అయిపోయింది, అందరూ చెప్తుంటారు కదా, అలాగే జరిగిపోయింది, అంతా బాగుంది అన్న టైంలో మా అత్తగారిది ఒక్కొక్కటి బయటపడటం వచ్చింది. ఆవిడ మనస్తత్వం. ఆవిడకి 7 అక్కా చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు, అందరూ మన ఇంట్లోనే కలుసుకునేవాళ్ళు. గుంటూరులో పండగ వాతావరణం. మళ్ళీ 100 సంవత్సరాల మా అత్తగారి తల్లి 102 ఏళ్ళు బతికినట్టున్నారు ఆవిడ. అబ్బా, ఇల్లంతా కోలాహలంగా ఉండేది. చక్కగా అందరూ కలిసి, అందరి మనస్తత్వాలు కూడా మంచివే. మా అత్తగారి తమ్ముడు వాళ్ళ మనస్తత్వాలు. నేను పెళ్ళైన వాళ్ళ ఇంటికి వ్రతానికి వెళ్తాం కదా, ఆ రోజు నాకు వాళ్ళ దొడ్లో బెంగళూరు నుంచి గులాబీ తోట అనమాట, పెద్ద హౌస్ గుంటూరులో, ఇండిపెండెంట్. మా అత్తగారి తమ్ముడు నారాయణమూర్తి గారని, ఆయన చాలా సోషల్గా అక్క తమ్ముళ్ళు ఉండేవాళ్ళు బాగా. తక్కిన వాళ్ళందరూ అన్నయ్యలు, ఇతని తమ్ముడు అనమాట. వీళ్ళిద్దరే ఆఖరు. గులాబీలతో ఈరోజు విరాట్ కోహ్లీ అనుష్క పెళ్ళైతే గులాబీలతో దండలతో దాన్ని ఏమంటారు, దండలు పూల జళ్ళు చూసాం మనం. కానీ 25 ఏళ్ల క్రితం మా అత్తగారు తమ్ముడు కలిసి నాకు వాళ్ళ దొడ్లో పూసిన గులాబీలతో పూల జడ వేశారు. వచ్చిన వాళ్ళందరూ ఆ జడ చూసి ఆశ్చర్యపోయారు. భలే ఉన్నాయి, బెంగళూరు గులాబీలు కదా, అసలు ఏం అవ్వాల, చాలా బాగా. ఆయన పూల జడ వేయటం మా అత్తగారు తమ్ముడు, ఆయన పెద్ద ఉద్యోగస్తుడు, పెద్ద ఆఫీసరు, చాలా బాగా ఉండేవారు ఆయన. అలా అత్తగారు అక్కా చెల్లెళ్ళు కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా, చెల్లెళ్ళు కోడళ్ళన్నా వాళ్ళందరూ చాలా గొప్పగా ఉంటారని మనకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. చెప్పడం కష్టం ఆవిడ గురించి చాలా. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒకరోజు ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం అనమాట. ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత అది మా కోసమే వచ్చిందేమో అనిపించింది. అక్కడ ఉండగా మా అత్తగారికి చికున్ గునియా వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలుసా? మాకు పనమ్మాయి ఉండేది, వరమ్మ అని, ఆ పెద్దవాడ. ఆ వరమ్మకి ఫస్ట్ వచ్చిందనమాట. వస్తే ఆవిడ ఏం చేసింది, ఇంటికి పోమాకు, ఆవిడకి 4 కూతుర్లు, ఆ పనమ్మాయికి. ఇంటికి పోమాకు, ఇండిపెండెంట్ హౌస్ అనమాట, సందు ఒకటి ఉండేది, ఈ సందులో పడుకో, నీకు అన్నీ నేనే వండి పెడతాను అంది. సరే అమ్మా అంది. సరే అని వండి పెట్టడం స్టార్ట్ చేసింది. ఈవిడే పనమ్మాయి కదా, మా టైంకి మందులు ఇప్పించేది, డాక్టర్ వచ్చేవాడు, చూసేవాడు, వెళ్ళేవాడు, ఈవిడే తిండి పెట్టేది, జావాలు కాసిచ్చేది, అయిపోయింది. ఈవిడికి చూడటానికి అప్పుడప్పుడు కూతుర్లు వస్తే వాళ్ళ 4 కూతుర్లో కూడా వచ్చింది చికున్ గునియా. ఎక్కడికక్కడ కీళ్ళు పట్టేసి రోబోలు ఎలా నడుస్తాయో అలా నడిచారనమాట. అప్పుడు మా చిన్నబాబు 5th క్లాస్, 5 ఇయర్స్ వాడికి, చిన్నాడికి. పెద్ద బాబు 3rd క్లాస్ చదువుతున్నట్టున్నాడు, సాయిబాబా సెంట్రల్ స్కూల్లో ఒంగోలులో. అయితే
వాళ్ళ పిల్లలు నలుగురు, పనమ్మాయి ముసలావిడ, 5గురికి ఈవిడే భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి తగ్గిపోయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు తగ్గిపోయి ఇంటికి వెళ్ళిన వారానికి మా అత్తగారికి స్టార్ట్ అయింది. అతి భయంకరంగా వచ్చింది, రావటం తెలియదు. కానీ మా అత్తగారికి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే పెద్ద ప్రాబ్లం, ఆవిడకి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. అందుకని ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకోవడం. సిలైన్ ఎప్పుడు ఎడం చేతికే పెట్టించుకునేది. కుడి చేతికి మా పెద్ద బాబుకి అన్నం పెట్టాలి, ఆవిడ పెడితే కానీ తినడు. ఆవిడికి కూడా ఆవిడ పెడితేనే ఆవిడకి కూడా తృప్తి. అంత 105, 102, 103 టెంపరేచర్లో కూడా సిలైన్లు పెట్టించుకుంటూ ఇక్కడ అయిపోయింది అత్త, ఇక్కడ ఎదురుకుండా ఇలా అన్నీ ఆ చేతికి తెల్లగా ఉండేవాళ్ళం. కమిలిపోయి బొబ్బలు వచ్చేసేవి. ఈ చేతికి పెట్టుకోండి నేను పెడతాను అన్నా సరే ఆవిడ ఒప్పుకోలేదు. ఆ ఒక్క చేతికే పెట్టించుకుని మనవాడికి అన్నం పెట్టేది ఆవిడ. అలా 3 days ఇంట్లో ఉన్నామండి. 4th day ఆవిడ కొంచెం డల్ అయిపోవడం స్టార్ట్ అయిపోగానే అక్కడ డాక్టర్లు చెప్పారు, ఒంగోలు లేదు గుంటూరు ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోండి. లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి దేవుడికి ఎలా దండం పెట్టుకున్నారంటే మా ఆడపడుచు మా వారు, దేవుడా మా అమ్మని తీసుకెళ్ళిపో, మా అమ్మ చేసిన పూజలకి ఆవిడ చేసిన దానాలకి ఆవిడకి రావాల్సిన చావు కాదు ఇది, నువ్వు తీసుకెళ్ళిపో దేవుడా, మేము చూడలేకపోతున్నాం మా అమ్మ ఇబ్బంది అని చెప్పారు. అది పరిస్థితి. అలా ఒక నెల 20 రోజులు, నెల పైన 2 నెలల దాకా ఉన్నారు. జూలై 8న ఆవిడ చనిపోవడం జరిగింది మా అత్తగారు. అదే ఆవిడ స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి ఆవిడ గురించి చెప్పాలంటే. మా తమ్ముడిని, మా చెల్లెలు పెళ్ళి దగ్గరుండి ఆవిడే చేశారు. దగ్గరుండి నగలు కొనటం, బట్టలు కొనటం, చీరలు కొనటం, వంట వాళ్ళని ఇక్కడి నుంచి మచిలీపట్నం పంపించడం ఒకటి కాదు ఆవిడ చేసిన పని. ఆవిడకి బ్లడ్ ఎక్కించాలంటే మా వారిది మా ఆడపడుచుది మ్యాచ్ కాకపోతే నాది మా ఆడపడుచు వాళ్ళ వారు అంటే మా అన్నయ్య గారిది మ్యాచ్ అయితే మా ఇద్దరు బ్లడ్ ఎక్కించేవాళ్ళు. ఒకరోజు బ్లడ్ ఇవ్వడానికి ఒకళ్ళు లేట్ అయితే అర్జెంటుగా బ్లడ్ కావాలంటే మా అన్నయ్య గారిని ఇచ్చేసి మేము వారం రోజులు అయింది, అయినా కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు ఆయనకి బ్లడ్ తీసేసి ఆవిడకి ఎక్కించడానికి. ఆ రకంగా ఆవిడని కాపాడుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు. మా పెద్దత్తగారు ఆ కొడుక్కి బ్లడ్ ఇవ్వటం, బ్లడ్ చూసినా బ్లడ్ ఇవ్వాలన్నా భయం కడుదిరి పడిపోయాడు. అయినా సరే వాడిని ఎత్తుకొచ్చి బలవంతంగా బ్లడ్ తీసుకుని పంపించేవాడు. ఈ రకంగా ఆవిడ ఉండంగా అలా సాగింది. కానీ ఆవిడ అక్కలు మాత్రం ఆవిడున్న నెల 15 రోజులు, నెల 20 రోజులు ఆ హాస్పిటల్లో హోటల్ రూములు తీసుకున్నా కూడా పడుకోలేదు, లేకపోతే ఇంటికి వెళ్ళమన్నా రాలేదు. అక్కడే హాస్పిటల్లో పడిగాపులు కాస్తూ ఆ లలిత హాస్పిటల్లో అక్కడే ఉండేవాడు. ఇంతకీ ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మా అత్తగారు 21 ఏళ్ళు, మా పెద్ద బాబు పుట్టేటానికి నాకు 22వ సంవత్సరం. అప్పుడు ఏం చీర కొన్నారు తెలుసా మా వాడి బారసాలకి? మీకు విచిత్రం, ఇవాళ నేను బీరువాలు సర్దుతుంటే కనిపించేది. ఈ రోజుల్లో ఆ కోడళ్ళకి అత్తగారులు ₹1,00,00,000 డైమండ్లు, 2 కోట్ల డైమండ్స్, అవని ఇవని తెగ పెడుతుంటారు. అవన్నీ వాళ్ళు ఉంచుకున్నారో లేదో తెలీదు. నా ఏజ్ వాళ్ళందరూ మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ అత్తగారు పెట్టిన చీరలు ఉంచుకున్నారా, ఏం చేశారో చెప్పండి. సరే, ఫస్ట్ వింటేజ్ కలెక్షన్ అని చెప్పి ఇప్పుడు సమంత కట్టుకుంటోంది అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను మొన్న వెళ్తే అదే చీర, వింటేజ్ కలెక్షన్, ఇది ఒక శారీ కొన్నారు. అంటే చాలా చీరలు కొన్నాడు, కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోయిన చీరలు కొన్ని ఉన్నాయన్నమాట. సరే, మా పెద్ద బాబుది పుట్టిన తర్వాత బారసాలకి ఏం చీర కొన్నారు తెలుసా కూడా? ఒక ఇంటికి చేనేత వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మూటల వాళ్ళని, పాపం వాడు ఆయన వచ్చేవారు పెద్ద ఆయన వెంకటగిరి నుంచి. ఇదిగోండి, ఒరిజినల్ సిల్వర్ వస్తుంది అన్నమాట. దీంట్లోంచి తీస్తే కనిపిస్తుందా? 22 ఏళ్ళ వాళ్ళకి ఇట్లాంటి చీరలు కొంటారని అడగటం కూడా మనకి చేత కాదు, మనం అడగను కూడా అడగం అన్నమాట. అది చాలా బాగుండేది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆవిడ జ్ఞాపకంగా అట్టి పెట్టుకున్న చీరలు ఒక బీరువాకు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఏ విషయమైనా, ఏ చిన్న జరిగినా వెంటనే ముందు చీరలు కొనేసి సెలబ్రేషన్ చేసేవాడు. మా చిన్నబాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో డెలివరీ అయి ఉంటే ఆ రోజు ఏదో జ్ఞాపకంగా ఉండాలని ఒక గోల్డ్ రింగు తీసుకొచ్చారు, ఈ చీర కొనుక్కొచ్చారు.
ఇది నెల్లూరులో కొన్న చీర. చిన్నబాబు పుట్టినప్పుడు నెల్లూరులో ఉన్నాం అనమాట. అప్పుడు నా వయసు 24 ఏళ్ళేమో, 25, 26 ఏళ్ళు. చూసారు ఎంత కొత్తగా ఉన్నాయి చీరలు. చాలాసార్లు కట్టుకున్నాను, కానీ ఆవిడ పోయిన తర్వాత ప్రతి చీరని నేను జ్ఞాపకంగా దాచేశాను. అన్నీ దగ్గర దగ్గర కలర్లు. ఆవిడకి చాలా ఇష్టం. పాపం భ్రమ ఆవిడకి ఏదో కోడలు కొంచెం కలర్గా ఉంటుంది, బాగుంటుందని. అయితే ఇదొక శారీ. ఇది పళ్ళు. అయిపోయిందా? బాగున్నాయా? అత్తగారికి జ్ఞాపకాలు కదా. నిన్న ఇవాళ అత్తయ్య గారిది కదా, అందుకని చెప్పి ఆవిడికి ఆ కలర్లు బాగా ఇష్టం అనమాట. అందుకని దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పి ఈ కలర్ శారీ తెప్పించాను. ఆవిడకి చాలా ఈ కలర్స్ అంటే ఇష్టం విపరీతంగా. ఓకే, నేను పళ్ళు చూపించిన, ఒకరోజు కట్టుకు చూపిస్తాను. ప్రతి సంవత్సరం ఆవిడకి ఇష్టమైన కలర్ ఒకటి కొని దేవుడి దగ్గర పెడతాను. మా మదర్కి కూడా దీంట్లో బొట్టు కలర్ అంటే చాలా ఇష్టం. బాగుందా? ఓకే, ప్యారెట్టా పిచ్చుక. ఇదండి సంగతి. ఎంతమంది అత్తగారులు కొన్న చీరలు దాచారు చెప్పండి? అత్తగారంటే ఏదో మన కొడుకుని కని ఇచ్చేసింది కదా, ఏదో మాట్లాడుతుంటుందిలే. ఎందుకుండో కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఒక మాట వాళ్ళు అంటూ ఉంటుంది, ఒక మాట మనం అనిపించుకోవడం ఉంటుంది. ఒక మనిషి మనని అంటున్నారు, మార్చుకోమన్నారు అంటే అది మన తల్లిలాగా తీసుకుని మనం బాధ్యతగా ఉంటే ఆ కుటుంబంలో చాలా గొప్పగా మిగిలిపోతుంటాం. మాటకి మాట సమాధానాలు చెప్పాలి. అలా మా అమ్మగారు మమ్మల్ని చాలా డీసెంట్గా పెంచిందని చెప్పాలి. ఎందుకంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండండి అలా ఉండండి అని ఈరోజు చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పింది, పుట్టింట్లో ఉన్నట్టు మాత్రం అత్తగారింట్లో ఉండదు, దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయి ఉంటేనే జీవితాలు బాగుంటాయి. మా ఇంట్లోనూ కూడా మేము బాగా బతికొచ్చాం, కానీ మీ ఇంటికి అంటే మా నాయనమ్మ ఇంటికి వచ్చిన తర్వాత బాబాయిలు ఎలా ఉంటారు, పిన్నులు ఎలా ఉంటారు, నాయనమ్మ ఎలా ఉంటుంది, బయట వాళ్ళు ఎలా ఉంటున్నారు, అందరు తల మనస్తత్వాలు ఉంటున్నాయి కదా, అలాగే అక్కడ కూడా ఉంటుంది, మీరు సర్దుకుపోయి ఉండాలంతే అని చెప్పారు. అలాగే ఉన్నాం. అంత దుర్మార్గమైన మనుషులు ఎవరు లేరు. ఆడపడుచు మంచిది, వాళ్ళ ఆయన ఇంకా మంచివాళ్ళు, పిల్లలు మంచివాళ్ళు, బయట సొసైటీలో మన అత్తగారు వైపు ఉన్న ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళు. అంటే మంచివాళ్ళు అంటే దానికి తగ్గట్టు మనం కూడా అలా తీసుకుని మంచిగా ఉన్నాం. ఈ రోజుల్లో ఒక చుట్టం వస్తేనే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని సోఫాలో పడి ఎదుర్కొంటూ కూర్చుంటాం. అక్కడ అలా కాదు, నెలల తరబడి రోజుల తరబడి ఉన్న పెళ్ళిళ్ళు చేసినా పేరెంటాళ్ళు చేసినా అందరికీ మన ఇంట్లో ఏది చేసినా మా అత్తగారు ఏది చెందినా ఎప్పుడు మేము అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళని కూడా మా ఇంట్లో మనుషులాగా చూసుకున్నామే తప్ప వాళ్ళు కూడా అంతే ఆనందంగా మన ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకేం ఇల్లు వాకిలు రేక మన ఇంటికి రాలేదు కదండి. అంతే గౌరవంగా మన ఇంటికి వచ్చేవాళ్ళు, అదే గౌరవంగా మనం కూడా పంపించేవాళ్ళం. అది మా అత్తగారి జర్నీ తొలి ఏకాదశి రోజు. కానీ చెప్పేది ఏంటంటే ఆ రోజు అది రాకుండా ఉంటే బాగుండేది. ఏది ఆవిడకి చికునుగునియా అని అనిపించింది. కానీ ఏం చేస్తాం చెప్పండి, దేవుడు ఏమీ చేయలేని పరిస్థితి, అలా అయిపోయింది ఆ రోజు. కానీ అందరికీ ఇట్లాంటి అత్తగారు మాత్రం వస్తే బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది అనిపించేట్లు ఉంటారనమాట ఆవిడ. అది చీరలు నచ్చితే కామెంట్ చేయండి. మీ అత్తగారు కూడా మీరు ఏం కలర్లు చీరలు కొన్నారో మీకు కామెంట్లోకి వచ్చి చెప్పేయండి. ఓకేనా?